హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది 4th మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్స్ అండి, అకార్డింగ్ టు WHO. సో ప్రతి సంవత్సరం 66,000 కేసెస్ పెరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి? అండ్ ఇట్స్ ఈజీ డయాగ్నోజబుల్ అండ్ చాలా ప్రివెంటబుల్ క్యాన్సర్ అని చెప్తున్నారు వైద్యులు. ఈ వ్యాక్సినేషన్ గురించి అందించడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ వసుంధర గారు ఉన్నారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. సో మేడం తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. మేడం, ఇది సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో ఇది చాలా కామన్ అయిపోయింది. సో ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు అని చెప్తున్నారు. దీనికి ఉండే లక్షణాలు ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ అనేది యూట్రస్ ఉంటుంది కదా, యూట్రస్కి మౌత్ ఆఫ్ ద యూట్రస్ అనమాట. బాడీ ఆఫ్ ద యూట్రస్కి 2 పార్ట్స్ ఉంటాయి, బాడీ అండ్ మౌత్. ఓకే. మౌత్కి అంటే యూట్రస్ టిప్ అనమాట. యూట్రస్ టిప్కి ఉండే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. బాడీ ఆఫ్ ద యూట్రస్కి వచ్చే క్యాన్సర్ని యూట్రైన్ క్యాన్సర్ అంటారు. సో యూట్రస్కి 2 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. ఓకే. సో సర్వైకల్ క్యాన్సర్ లక్కీగా చెప్పాలంటే ఇన్సిడెన్స్ ఇది వరకు ఉన్న దానికన్నా ఇప్పుడు చాలా తక్కువైపోయింది. ఎందుకు అని అంటే సర్వైకల్ క్యాన్సర్కి మీరు అన్నట్టుగా డయాగ్నోసిస్ చాలా ఈజీ, కరెక్ట్గా, అండ్ అవేర్నెస్ చాలా పెరిగింది. రైట్. అండ్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అన్న క్యాన్సర్ రాకముందర దానికన్నా ముందర స్టేజెస్ చాలా ఉంటాయి. సో స్క్రీనింగ్ టెస్ట్స్ అన్నవి చాలా వరకు వచ్చేసిన తర్వాత, లైక్ సింపుల్ ప్యాప్స్మియర్ వచ్చేసిన తర్వాత ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్లోనే డయాగ్నోస్ అవుతుంది. ఓకే. ఎప్పుడైనా క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ అయినప్పుడు ట్రీట్మెంట్ చాలా చాలా సింపుల్. ఏదైతే సర్విక్స్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్ తీయచ్చు, లేదా మొత్తం యూట్రస్ అయినా తీయచ్చు. ఓకే. సో ఆ రకంగా ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ అయ్యి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉండటం వలన సర్వికల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఇదివరకుతో కంపేర్ చేస్తే చాలా తక్కువై. సో ఏదేమైనా కానీ మనకి క్యాన్సర్ ఉంది అని తెలియాలి అని అంటే మనకి సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో సర్వికల్ క్యాన్సర్ 2 వేస్లో డయాగ్నోస్ చేస్తాము. ఒకటి రొటీన్ స్క్రీనింగ్స్ లో డయాగ్నోస్ చేస్తాము. ఇప్పుడు మనం రొటీన్ గా హెల్త్ చెకప్ వెళ్తా ఉంటాం, ఒక ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ ఉంటుంది కదా. సో అట్లా వెళ్ళినప్పుడు చాలా ప్రతి విమెన్ కి హెల్త్ చెకప్ దాంట్లో ప్యాప్స్మియర్ ఇంక్లూడెడ్ ఉంటుంది. ఓకే. ప్యాప్స్మియర్ అంటే సర్విక్స్ యొక్క మొత్తం దగ్గర ఏదైతే సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ అన్నింటినీ తీసి డెవలప్ చేసి కల్చర్ చేసి అది క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకుంటాం. ఓకే. సో మనకి ఇన్ కేస్ పేషెంట్కి సిమ్టమ్స్ లేకపోయినా రొటీన్గా స్క్రీనింగ్లో తెలిసిపోతుంది కాబట్టి ఇన్ కేస్ క్యాన్సర్ ఉన్నా డయాగ్నోస్ చేయటం చాలా ఈజీ అండ్ ట్రీట్ చేయటం చాలా ఈజీ. ఓకే. ఇది ఒక సైడ్ ఆఫ్ డయాగ్నోసిస్. ఇంకొక సైడ్ ఏంటంటే పేషెంట్స్కి ఏదైనా సిమ్టమ్స్ రావాలి. సో మెనీ టైమ్స్ సిమ్టమ్స్ ఏంటంటే వెజనల్ డిశ్చార్జ్ అనమాట. ఓకే. వెజనల్ డిశ్చార్జ్ అనేది వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ చాలా ప్రొఫౌండ్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది అనమాట. ఓకే. సో లేదు అని అంటే ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. అంటే ప్రతి మహిళకి వైట్ డిశ్చార్జెస్ కామన్. వైట్ డిశ్చార్జ్ అనేది హార్మోనల్ సైకిల్లో అది పార్ట్ ఆఫ్ ద హార్మోనల్ సైకిల్. కానీ ఈ వైట్ డిశ్చార్జ్ ఏంటంటే అబ్నార్మల్ గా ఉంటుంది అనమాట. స్మెల్ వస్తూ ఉంటుంది, త్రూఅవుట్ 30 days వస్తానే ఉంటుంది. ఓకే. ఒక టైప్, అదొక సిమ్టమ్. 2 బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. ఓకే. బ్లడ్ అంటే మనకి పీరియడ్ తో సంబంధం లేకుండా కూడా బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. 3 పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం అనమాట. హస్బెండ్ తో కలిసినప్పుడల్లా బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఎందుకంటే సర్విక్స్ ఎరోజన్ లీజన్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా బ్లీడ్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది చాలా వరకు డయాగ్నోస్ అంటే ఈ సిమ్టమ్స్ తో వచ్చినప్పుడు ఫిజికల్ ప్రతి మహిళ చూసుకునే ఫిజికల్ డయాగ్నోసిస్. ఇవి వచ్చినప్పుడు నాకు ఇట్లా అబ్నార్మల్ సిమ్టమ్స్ ఉన్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ మనం చూస్తాం కదా, వెజైనా లోపల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చూస్తే మనకు ఆ లీజన్ బట్టి చాలా వరకు తెలిసిపోతుంది ఇది క్యాన్సర్ లాంటి లీజనా నార్మల్ లీజనా అనేది తెలిసిపోతుంది. అండ్ అలా అనిపించినప్పుడు బయాప్సీ తీస్తాం. ఓకే. బయాప్సీ తీస్తాం. తర్వాత రేడియోలాజికల్ టెస్ట్ అంటే సిటీ కానీ అల్ట్రాసౌండ్ కానీ MRI కానీ తీస్తాం. సో వీటిలో కూడా లీజన్స్ ఏమైనా ఉంటే తెలిసిపోతాయి. అండ్ తర్వాత ఎక్కడి వరకు క్యాన్సర్ స్ప్రెడ్ అయిందో తెలుస్తుంది. పక్కనున్న లింఫ్ నోడ్స్ అనేవి పక్కన ఆర్గాన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినా లేదా కూడా తెలుస్తుంది. సో ఈ రకంగా డయాగ్నోసిస్ కూడా చేయొచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ రొటీన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. యాజ్ ఏ సెట్ యాన్యువల్ చెకప్ కానివ్వండి, లేదు అని అంటే బోల్డ్ ఆర్గనైజేషన్స్ వచ్చేసాయి.
అవి రొటీన్ గా విమెన్ Awareness create అవేర్నెస్ క్రియేట్ చేయటం కానివ్వండి, రొటీన్ ప్యాప్స్మియర్స్ అంటే లైక్ హెల్త్ చెకప్ క్యాంప్స్ పెట్టడం, వాళ్ళందరికీ ప్యాప్స్మియర్ చేయటం. అసలు జనరల్ గా పాప్స్మియర్ గురించి మాట్లాడాలంటే ఎన్ని మంత్స్ కి ఒకసారి చేయించుకోవచ్చు మేడం? ప్యాప్స్మియర్ అనేది యూజువల్ గా వన్స్ ఇన్ ఎన్ ఇయర్ చేయించుకుంటే సరిపోతుంది. ఓకే, అది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హెల్త్ చెకప్ లో అది కూడా ఇంక్లూడెడ్ కాబట్టి మనకి రొటీన్ గా హెల్త్ చెకప్ అనేది వన్స్ ఇన్ ఎన్ ఇయర్ చాలా అవసరం. మనకి కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కండిషన్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 6 months 7 months అబ్నార్మల్గా డెవలప్ అయిపోతాయి. కానీ మెనీ టైమ్స్ చాలా ఇయర్స్ టుగెదర్ టైం తీసుకుంటుంది డ్యామేజ్ అన్నది, అండర్లైన్ డ్యామేజ్ అనేది. సో వన్స్ ఇన్ అన్ ఇయర్ ఏ మన బాడీని స్క్రీన్ చేసుకుంటే ఎర్లీ స్టేజెస్లో నాట్ ఓన్లీ ప్యాప్స్మియర్, మిగిలిన అన్ని బాడీ పార్ట్స్లో ఏమైనా చేంజెస్ స్టార్ట్ అయితే ఎట్ ద ఎర్లియస్ట్ అడ్రస్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో ప్యాప్స్మియర్ యూజువల్గా మనకి రిప్రొడక్టివ్ ఏజ్ ఉన్నంత వరకు కూడా వన్స్ ఇన్ అన్ ఇయర్ కానీ లేకపోతే అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years కానీ చేపించుకొని ఆ తర్వాత వన్స్ విమెన్ క్రాసెస్ 70 సో ఒక 3 ప్యాప్స్మియర్స్ వరుసగా నెగిటివ్ వచ్చేస్తే చాలు, ఇంకా చేసుకోనక్కర్లేదు. సో అండ్ దట్ టు సర్వికల్ క్యాన్సర్ ఈజ్ ఎ డిసీజ్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. లేట్ ఏజెస్ లో చాలా తక్కువ వస్తుంది, చాలా తక్కువ ఇన్సిడెన్స్ లేట్ ఏజెస్ లో. అంటే లైక్ 30s నుంచి 50 వరకే ఇన్సిడెన్స్ ఎక్కువ. ఈ ఏజ్ గ్రూప్ ఉమెన్ కి సర్వికల్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత యూట్రస్ కి వచ్చే క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు, యూట్రస్ బాడీ నుంచి వచ్చే క్యాన్సర్. అది పెరిగింది ఈ మధ్య కాలంలో. అది యూట్రస్ తీసేయడం ఎండోమెట్రియోసిస్ అని చెప్తా ఉంటారు. అవును, అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది చాలా పెరిగింది, సర్వికల్ క్యాన్సర్ అనేది చాలా తగ్గింది. సో జనరల్ గా ఈ సర్వైకల్ క్యాన్సర్ కి ప్రివెంట్ చేసుకోగలిగే మనకి వ్యాక్సినేషన్ కూడా అందుబాటులో ఉంది. చాలా మందికి తెలుసు కూడా ఈ విషయము, బట్ కొంతమందికి ఎప్పుడు తీసుకోవాలి, ఏ ఏజ్ లో తీసుకోవాలి, ఎన్ని డోసెస్ ఎన్ని షాట్స్ తీసుకోవాలి, ఇలాంటి క్లారిటీ లేదు. సో ఆ హెచ్పివి వ్యాక్సిన్ గురించి చెప్పండి మేడం. హెచ్పివి వ్యాక్సిన్ అనేది వ్యాక్సిన్ చాలా మందికి తెలియంది ఏంటంటే అది ఓన్లీ సర్వికల్ క్యాన్సర్ మాత్రమే ప్రొటెక్ట్ చేస్తుంది అని అనుకుంటారు. కానీ హెచ్పివి రిలేటెడ్ అదర్ కండిషన్స్లే ఎక్కడ బాడీలో లైక్ థ్రోట్ క్యాన్సర్ కానీ ఇంటెస్టైన్ క్యాన్సర్ కానీ వీటి నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే నాట్ ఓన్లీ సర్వికల్ క్యాన్సర్, అదర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ హెచ్పివి కాజ్ చేసే క్యాన్సర్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ ఓన్లీ విమెన్కే అనుకుంటారు, కానీ హెచ్పివి వ్యాక్సిన్ మెన్ కూడా తీసుకోవచ్చు, అది చాలా వరకు తెలియదు. అండ్ హెచ్పివి వ్యాక్సిన్ ఏంటంటే కెన్ బి టేకెన్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9 అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 9 years వచ్చిందంటే దే కెన్ టేక్ వ్యాక్సిన్. అప్ టిల్ 45-50 వరకు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. 45 years 50 years దగ్గర వరకు వేసుకోవచ్చు. కాకపోతే మనం 9 years ఇప్పుడు వేసుకుంటే వ్యాక్సిన్ ప్రొటెక్షన్ రేట్ 100% ఉంది అంటే యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ ప్రొటెక్షన్ రేట్ తగ్గిపోతుంది, ఎఫికసీ తగ్గుతుంది. బట్ ఎఫికసీ తగ్గినా పర్వాలేదు, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ 0 రూపీ మన దగ్గర అట్లీస్ట్ 10 rupees ఉన్నా ఓకే కదా. ద ఎఫికసీ కూడా అంతే. మనకి 0% ప్రొటెక్షన్ ఉండే బదులు 10% ప్రొటెక్షన్ ఉంది, 15% ఉంది, 50% ప్రొటెక్షన్ ఉంది అంటే అట్లీస్ట్ వీఆర్ హ్యావింగ్ సంథింగ్. బట్ చాలా మంది చెప్తూ ఉంటారు, నేను కూడా విన్నది ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ తీసుకుంటే ఇట్ వర్క్స్ అని చెప్తారు. బిఫోర్ మ్యారేజ్ అంటే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ కాకముందర తీసుకుంటే ఎఫికసీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హెచ్పివి ట్రాన్స్మిషన్ మెయిన్ గా సెక్షువల్ యాక్టివిటీ నుంచి ఎక్కువ వస్తూ ఉంటది. సెక్షువల్ యాక్టివిటీ అయిన తర్వాత నుంచి దానికి యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది లోకలైజ్డ్ గా. ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అదే నేను చెప్తున్నా. సో మీకు 100% ప్రొటెక్షన్ రాకపోవచ్చు, సెక్షువల్ యాక్టివిటీకి ముందర చేసుకోలేదు, సో నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు తీసుకోవచ్చు అంటే స్టిల్ యూ కెన్ టేక్. మీకు 100% ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, అట్లీస్ట్ 40% ఉంటుంది కదా, అది చెప్పేది అనమాట. 50 years వరకు ఎందుకు చెప్తామని అంటే మీకు సెక్షువల్ క్యాన్సర్ అదే సర్వికల్ క్యాన్సర్ అటాకింగ్ రేట్ కూడా ఈ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఎక్కువ కాబట్టి, ఆ తర్వాత ఏజ్ గ్రూప్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకొని అవసరం లేదు. నో యూస్, తీసుకున్న యూజ్ ఉండదు ఆ ఒక్క ఉద్దేశంతో. వెరీ నైస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అసలు సర్వైకల్ క్యాన్సర్ యొక్క రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయి, సో హెచ్పివి వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరెవరు తీసుకోవాలి అని చాలా డీటెయిల్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.